సీతక్క గారు, మీరు నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అంటే గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. మహిళా సాధికారకత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. వాటన్నిటి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వాస్తవానికి మహిళలుగా అంటే జనరల్గానే మొదటి నుంచి ఒక మహిళలు అంటే చిన్న చూపు, ఉమ్, సెకండ్ గ్రేడ్ ఉమెన్ అని, సెకండ్ సిటిజన్స్ అని, అట్లాంటి ఒక భావజాలము సమాజంలో ఉంది. ఉమ్, సో మనం ఎంత గొప్పగా చేసినా కొట్టేసేటువంటి అంటే కొట్టిపారేసి వాళ్ళతో ఏమైతేలే, ఉమ్, వాళ్ళు ఒకవేళ మన వాళ్ళు చేసినా కూడా వాళ్ళు చేసిర్రా, ఉమ్, ఇదంతా ఉట్టిదే, లేకుంటే ఎవరో వెనక బ్యాక్ ఉండి చేసిరనో, ఉమ్, ఇట్లాంటిది. అంటే మహిళల యొక్క శ్రమను గుర్తించడానికి ఈ పురుష సమాజము ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి మైండ్ సెట్ ఒప్పుకోవడం లేదు చాలా చోట్ల. ఉమ్, పాపం ఇప్పటికీ మనం చూస్తున్నాము, అంతరిక్షంలో పోతున్నారు, బొగ్గు గనుల్లో బొగ్గు అంటే పొరల్లోకి వెళ్ళి బొగ్గు తీసుకొచ్చే కోల్ మైన్స్లో కూడా పనిచేస్తున్నారు. ఉమ్, కుటుంబంలో పిల్లల్ని 9 నవమాసాలు మోయడము, కనడం అనేది కూడా ఒక పునర్జన్మ అని మన పెద్దలు ఉట్టిగానే చెప్పలే. సరే, ఇప్పుడు హాస్పిటల్స్ సౌకర్యాలు వచ్చినాయి, టక్కన పోయి సిజేరియన్స్ అంటే రకరకాల విధంగా డెలివరీస్ కూడా చేస్తుండ్రు అనుకోండి. కానీ ఒక బిడ్డను కనివ్వడం అనేది కూడా ఒక పునర్జన్మ మహిళకు. సో అయినా కూడా మహిళలు అంటే తక్కువ అనేటువంటి భావజాలం తరతరాలుగా మైండ్లలో నింపడంతో అది ఒక్కొక్కసారి మహిళనే అనుకుంటుంది నేను చేయగలుగుతున్నా అంటే. అంటే ప్రాణానికి తెగించి బిడ్డని ఇచ్చి సమాజ ఉత్పత్తి, సమాజాన్ని పెంచి పోషిస్తున్న మహిళ కూడా అంటే ఆ రకమైన భావజాలం ఉంది. సో దాని నుంచి మేము కూడా అంటే మాలాంటి వాళ్ళ మాకుండే సవాళ్ళను ఎదుర్కొని పనిచేసిన, నిజ జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా మమ్మల్ని పడనోడు రకరకాలుగా ట్రోల్స్ చేస్తూనే ఉంటాడు, మా శ్రమను ఈజీగా తీసేయాలి అని. అంటే వాళ్ళ అహంకారం, వాళ్ళ దుర్మార్గపు ఆలోచన మహిళల్ని ఆ రకంగా ట్రీట్ చేయడం అని. బీఆర్ఎస్ పార్టీ పాలన పోవడానికి ముందు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారితో అప్పట్లో పాదయాత్రలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలు అని చెప్పారు. మహిళలకు సంబంధించి ఆ 6 గ్యారంటీల్లో కీలకంగా మహిళలకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, రుణాలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మహిళా కేంద్రంగా జరుగుతుంది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని కూడా మహిళలకు చేపట్టడం వల్ల? మీరు మహిళా మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి మహిళా సంఘాలు స్వయం సేవక సంఘాలుగా అంటే వాళ్ళ కోసం వాళ్ళు పొదుపు సంఘాలుగా తయారయ్యి ఇప్పుడు స్వయం ఉపాధితో పాటు స్వయంగా నలుగురికి ఉపాధి ఇచ్చేటువంటి సంఘాలుగా ఎదిగినాయి. దాదాపు 6 లక్షల మంది మహిళలు చిన్న చిన్న బిజినెస్లు నడిపించుకుంటున్నారు మనం ఇచ్చే లోన్స్ తోటి. ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద బర్డెన్. ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా వాళ్ళకు మనం లోన్స్ ఇస్తుంటే వాళ్ళకు ఆ ఒత్తిడి లేదు, అరే ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీ పెరిగిపోతుంది అనేది లేదు, ఉన్నది ప్రాపర్గా రీపేమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అది మేజర్గా వాళ్ళను ఎంపవర్ అంటే వాళ్ళని ఆర్థికంగా మనము డెవలప్ చేయడం. అదే కాకుండా మన గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మరి December 9th సోనియమ్మ గారి బర్త్డే, తెలంగాణ ఇస్తామని ప్రకటించిన డే, ఇవన్నింటిని చూసుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వాస్తవానికి బస్సులలో ఎక్కేది అత్యధికంగా పేదవాళ్ళు ఎక్కుతారు, 99% పేదవాళ్ళు ఎక్కుతారు. అందులో ప్రతి పేదింటి ఆడబిడ్డ సరే ఎటన్నా పోవాలంటే పైసలు ఉంటే తప్ప, అది ఆపత అయినా లేకుంటే పండగ అయినా ఫంక్షన్ అయినా కంపల్సరీ పోవాల్సినవి కూడా 4 రూపాయలు ఉంటే తప్ప పోలేని పరిస్థితి. సో అలాంటి దాని నుంచి వాస్తవానికి చాలామంది కోట్ల మంది మహిళలకు అది విముక్తి కలిగించింది.